సో గాయస్ నిన్న అందరూ గ్లిమ్స్ యూజ్ చేస్తుంటారు. ఆ గ్లిమ్స్ చూసి కొందరికి నరాలు దివ్వమని పాకేసింటాయి కూడా. ఎందుకంటే ఆ గ్లిమ్స్ లో అంతా దాన్ని అసలు ఏంద్రనైనా ఇంత మెంటల్ గా రాజమౌళి అనేమో అప్డేటింగ్ గా వెళ్ళిపోతూనే ఉన్నాడు అన్నట్టు ఉంటది. కానీ ఆ గ్లిమ్స్ లో కొన్ని ఉన్నాయి సీన్లు. ఒకటి మాత వచ్చేసి ఇట్లా రక్తం ఇట్లా బ్లడ్ ఇట్లా పాడుతుంటది. అది ఎంతమంది గమనించారో కానీ ఒకటి ఉంటది ఇట్లా ఆన్ తీసుకుంటే లోపల కెమెరా అవుతుంది కదా. అక్టోపా ఏంది అది జంతువు పేరు. దాని నుంచి కెమెరా పోతే అక్కడ అమ్మవారు ఇట్లా బ్లడ్ పోసుకుని ఇట్లా ఉంటది అది. ఆ సీన్ ఏంది ఇంతకు నువ్వు తీసుకునేది రామాయణం అంటావు కొంచెము. మన రాజమౌళి స్పీచ్ విన్నారు కదా నిన్న. దీంట్లో మన మహేష్ బాబు గారికి రాముడిది కొంచెం క్యారెక్టర్ సూట్ అవుతుందో లేదో అని కొంచెం టెన్షన్తోనే వేయించాం గెటప్ అని మన రాజమౌళి అంటాడు కదా. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అంటాడు. కానీ రాముడికి సంబంధించి తీసినాడు కొంచెము అని స్టోరీ చెప్తాడు. ఇట్లా మనకి లింక్ ఇస్తాడు కదా. రాముడు పక్కంగా మన మహేష్ బాబు అన్న పక్క రాముడు. ఇంకొకటి వచ్చేసి మనం తీసుకునేది వారణాసి అంటాడు. వారణాసి దీనికి ఏది లింకు. ఇంకొకటి అమ్మవారిది ఒకటి వదులుతాడు. ఆయన వదిలినాడంటే దాంట్లో నుంచి మనము ఎట్లా ఏం ఎత్తుకోవాలో మనకు అసలు ఏం అర్థమవుతలేదు. దానికి అసలు నాకు కూడా యాక్సెప్ట్ అవుతలేదు. నువ్వేం తీసుకున్నావు వారణాసి. ఇంకొకటి వచ్చేసి మన మన మహేష్ బాబు గారికి రాముడు అంటావు. ఈడ చూసినా అమ్మవారు ఉంది. నువ్వు మళ్ళా పక్కన ఇంకా ఇప్పుడు ఆ గ్లిమ్స్కి ముందర పోతే రాముడు వస్తుంటాడు. అవతలనేమో అది మంకీ అది ఏమంటారు గొరిల్లా. వానమ్మ నువ్వు అంత ఉంటది. నువ్వు రాముడు వచ్చేసి గొర్రెలని చంపుతుంటాడు. నాకు అసలు ఏం అర్థమవుతలేదు గైస్. అసలు మన మహేష్ బాబు అని వస్తే మెంటల్గా అది మెంటల్ ఫిక్స్గా. నిన్న మహేష్ బాబు స్పీచ్ కూడా మనం అందరం విన్నాము. ఎందుకంటే ఆయన కన్నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన గెటప్లు వేయాలని వాళ్ళ నాన్నగారు ఎన్నో సార్లు చెప్పారంట. సో మన మహేష్ బాబు అన్న అది ఏది వినలేడు. ఫర్ ద ఫస్ట్ టైం మన మహేష్ బాబు అన్న ఒక మంచి ప్యూర్ గెటప్తోని, అది మళ్ళీ ఎవరు రాముడు గెటప్తోని కనబడుతోని క్లియర్గా డీటెయిలింగ్గా వేసి దింపినాడు మనకి అందరికి. సో సో ఆ హైప్తోనే మొత్తం మనము వెళ్ళిపోతాము ఖచ్చితంగా. కానీ ఆ సినిమా వచ్చినప్పుడు మనం ఉంటామో లేమో అన్నది కూడా అది డౌట్. ఎప్పుడు ఎవరికేం ఎదుగుతలేదు. మన ఎస్ఎస్ రాజమౌళి సినిమాలు మన లాస్ట్ డ్రీమ్ ఏంటంటే ఆయన మహాభారతం చూసి మన చచ్చిపోతే క్రియేటర్ అని చాలా మంది ఉన్నారు మన T5 బానిసలు. ఎవరిట పోతున్నాడో తెలియదు కదా. అట్లయితే ఈ సినిమా వచ్చినప్పుడు వానమ్మ 2027 ఈయన చూసే వారణాసి వానమ్మ ఏమేమి దింపుతాడో, ఏమేమి టెక్నాలజీ దింపుతున్నాడో. ఆయన తీసిన సినిమా ప్రతి ఒక్క సినిమాకి అప్డేట్గా టెక్నాలజీ వస్తూనే ఉంది. అట్లాగా మనోడు చింపి పడేస్తాడు. ఆ స్టోరీనే రాసుంటేనే జస్ట్ ఒక 6 daysలోనే అంటే జిమ్మని నరాలుగా పీకినాయని నా స్పీచ్ ఇస్తాడు కదా. క్లారిటీ వినండి మన రాజమౌళి గారి స్పీచ్. ఆయన స్పీచ్లే చెప్తుంటే స్టోరీ అనేది టక్ టక్ ఇట్లా మైండ్లో పోతుంటుంది అనమాట. ఆయన స్పీచ్ కొంచెం ఎట్లా అంటే కొంచెం కట్టు బానిసలు ఉంటారు కదా. అట్లా ఎవరైనా సరే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా మళ్ళీ చూడండి రాజమౌళి స్పీచ్ నండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడుతుంటే స్టోరీ సినిమానే మనకి అర్థమైపోతుంటుంది. ఎట్లా అంటే మన విజువల్స్ మనం ఊహించుకుంటున్నాం అనమాట. అట్లా నాకు అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. నాకైతే ఈ సినిమా కోసం అంటే బీభత్సంగా వెయిట్ చేస్తూనే ఉన్నా. మన మహేష్ బాబు అన్నని ఆ గెటప్లో చూసినాం చూడు అన్నమ్మ. అది ఎట్లా ఊహించుకోలేమనమాట. మొత్తం ఎయిరిట గాలి ఊదుకుంటా అట్ట. మన మహేష్ బాబు అన్న అంటే పూర మాస్ కాదు కదా. కానీ ఈ సినిమాలో మాస్ క్లాసు అన్ని దింపుతామని క్లియర్గా మనం రాజమౌళి గారు చెప్పేసినారు. అన్నీ ఉంటాయి. మన మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమాతోని ఒకటి, సినిమా రాకముందుకి ఇంకొకటి ఇది ఫిక్స్. అది రాజమౌళి చేయని మనం అనుకోము. కానీ ఆడ హీరో పాత్ర కూడా ఎంతో ఉంటుంది. ఇప్పుడు మన రాజమౌళి సార్ ఇప్పుడు తీసిన సినిమాలలో రాజమౌళి మార్కే ఉండదు కదా. దానిలో హీరోల మార్కులు కూడా ఎంతో ఉంటుంది. ఇప్పుడు బాహుబలి తీసుకో, ప్రభాస్ అన్నని కాకుండా వేరే వాడిని ఊహించుకోను, అంత పండదనమాట. అట్లా ఏ సినిమాకి ఆయన ఎవరిని దింపుతాడో వానికే అది సెట్ అయిపోతుంది. అదే ఫిక్స్ అనమాట. దాంతో ఇప్పుడు ఆ సినిమా తీసినాక హీరో ఇంకో లెవెల్కి వెళ్ళిపోతాడు అంటారు. అది ముఖ్యం కాదు, అసలు పాయింటే కాదు అది. అట్లే మన రూమర్స్ ఇదే దీని గురించే మాట్లాడుతుంటారు అనమాట. సినిమా రాకుంటే ఇంకా ఏడ ఉంటుంటారు వాళ్ళు అంటారు. అట్లా కాదు, ఆ సినిమాలో అంత దమ్ము ఇచ్చినాడు కాబట్టి నెక్స్ట్ సినిమాకి ఇంకో అంతకన్నా మించుంటుంది అనమాట. ఇప్పుడు ప్రభాస్ అంతే. ఆయనకి ఇప్పుడు లక్ ఇదేం కాదు. ఆయనకున్న టాలెంట్ ఆయనకున్న తీసుకుపోయి ఎక్కడో పైన కూర్చున్నాడు. మన మహేష్ బాబు అన్న కూడా సేమ్ ఇంతకి డబల్గా. ఇప్పుడు మన లాస్ట్ సినిమానే RRRలో పోయి ఆస్కర్లో పోయి కూర్చొని వానమ్మ ఆస్కర్లే మనం ఇంటికి తీసుకొని ఇచ్చిన వానమ్మ మన టాలీవుడ్ అంటే ఈ సినిమాతోని ఆస్కర్ ఏంద్రని ఆయన అంతకన్నా మించి ఇంకా ఏమన్నా అవార్డులు ఉన్నవా అనేది ఆలోచించుకోవాలి. అసలు లేవేమో లాస్ట్కి మనకు ఆస్కరేనేమో. ఖచ్చితంగా ఆస్కర్లు ఎన్ని తీసుకొస్తాడో మూటలు కట్టుకొని ఎన్ని ఇంటికి వస్తాయి మనకి వెళ్ళి వస్తాయి టాలీవుడ్ లెక్క అనేది మనము లెక్కేసుకోవాలి ఈ సినిమాతోనే.
ఎందుకంటే మన ఈ సినిమా వచ్చేసి డివోషనల్ సినిమా అంటారు. అంటే అది కొంచెం దేవుళ్ళది ఏమో క్యారెక్టర్ దింపుతాడు మనోడు. ఇంకొచ్చేసి మన వీఎఫ్ఎక్స్ గురించి ఇంక మాట్లాడే అవసరమే లేదు మన రాజమౌళి సార్ గురించి. ఎందుకంటే ఆయన ఎవడినెవడిని పట్టుకొస్తాడు, బయటోడిని పట్టుకొస్తాడు. ఆ వీఎక్స్ అసలు మన దాంట్లో ఇప్పుడు స్టోరీ పెద్దగా చెప్పాలంటే మన రాజమౌళి సినిమాలో స్టోరీ ఉండదు గ్యాస్ అసలు. ఇది అందరికి తెలుసు. ఏ స్టోరీ ఎందుకు లేదు బ్రో, అంత పెద్ద స్టోరీలు పెడుతున్నాడు కదా, అట్టేం లేదు. ఇప్పుడు ఇదే స్టోరీ తీసుకుపోయి ఎవరికైనా ఇప్పుడు మన మేర్ రమేష్ డైరెక్టర్ ఉంటారు కదా, ఆయనకు ఇవ్వండి. ఆ స్టోరీని ఎట్లా తీశాడు అట్లా. ఇప్పుడు గొప్పోడు గొప్పోడే, పేదోడ అన్నట్టు ఆయనకున్న డైరెక్షన్కి ఆయన చిన్న స్టోరీని పట్టుకొని కూడా పీక్స్లో పోయి కూర్చోబెడతాడు. అది కొన్ని సంవత్సరాలు అవుతుంది తీసి లోపల, కానీ పీక్స్లో ఉంటుంది. ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న సినిమా ఉంది, శక్తి ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ తెలుసా అది. ఎంత మంచి స్టోరీ అంటే అంత మంచి స్టోరీ. కానీ ఆయన సెలక్షన్లో కొన్ని ఉన్నాయి మీరు రమేష్ రావి డైరెక్షన్ అసలు అందుకనే పోయిందేమో అనిపిస్తుంది ఇప్పుడు కూడా సినిమా. అట్లా కొన్ని డైరెక్షన్లు కొంచెం అట్లా ఎట్లా పడతాడు వేసేసి మొత్తం అది సినిమాని యావరేజింగ్ అట్లా పెట్టేసినాడు. అదే సినిమాని ఇప్పుడు ఆ స్టోరీని ఇప్పుడు రాజమౌళి సార్కి ఇచ్చినామనుకో, అసలు ఆ సినిమాతోనే నమ్మంగా ఆ స్టోరీని పట్టుకొచ్చి ఈయనకి ఇచ్చినామనుకో, అది ఊహించుకోండి ఇక మీరే. ఎవరిని దింపుతాడో, ఏ క్యారెక్టర్ ఎట్లా అనేది దింపుతాడో అట్లా మైండ్ సెట్ అనమాట మన రాజమౌళి సార్. అట్లా ఆయన డైరెక్షన్ ఇప్పుడు స్టోరీలు ఏముండి లేకుండా కూడా ఆయన డైరెక్షన్, ఆయన స్క్రీన్ ప్లే, ఆయన ఇట్లా మొత్తం విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఆయన మొత్తం మార్చేసాడు అనమాట. వాళ్ళ టీం అట్లానా, ఈయననే మైండ్ సెట్ ఇట్లానా. ఒక సీన్కి టక్క 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 టేకులు చెప్తాడు, కానీ 2-3 టేకుల్లోనే ఓకే ఇస్తాడంట. మన RRR ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న అట్లా చెప్పినాడు కదా, నాట్ చెప్పేసి అంటే 20 టేకులు పట్టింది, కానీ 2వ టేకే ఓకే వేసినాడు అది అని. అట్లనే మన రాజమౌళి సార్ అట్లా మైండ్ సెట్ అనమాట. అందుకని ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్గా పైన ఎక్కి మన టాలీవుడ్ మొత్తం మన ఇండియాకే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్గా నిలిచిపోతున్నాడు ఆయన. ఆయన సినిమా వారణాసి వచ్చే లోపల మనం ఎట్లానైనా బతకాలనైనా అనిపిస్తుంది. అట్లా అనమాట. ఆ గ్లిమ్స్ చూస్తుంటేనే మనం ఇట్లా పీక్తున్నాయి అనమాట నరాలు. ఇంకో సాంగ్ వచ్చేసింది, అది సినిమాలో సాంగ్ అనైనా అంటే అంత మంచి సాంగ్ అసలు పెద్ద పెద్ద సినిమాల్లో కూడా లేకుంటే కదా ఆ సాంగ్ అని అంటుంది, కానీ ఆ సినిమాలో ఉండదు అంట. అది గ్లోబల్ టెరిటరీస్. అది ఏమో అలా శృతి హాసన్ పెట్టి చింపి వదల పడేసింది ఆ సాంగ్. కానీ ఆ పాట వచ్చేసి మన సినిమాలో ఉండదని డీటెయిల్గా వేయించినారు. సో ఇంకా మన ఎంఎం కీరవాణి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన గొప్ప గొప్ప పండితులకే చింపి అవతల పడేసినాడు. మన మహేష్ బాబు నాకు ఇంకా ఏ రకంగా ఇస్తాడు ఏంది. ఆర్డర్ ఫంక్షన్లో ఆయన మన ఈవెంట్లో సేమ్ అదే చెప్పేసినాడు, పర్మనెంట్ ఇల్లు కట్టించుకుంటా మీ గుండెల్లో మహేష్ బాబు ఫ్యాన్ ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన కూడా డీటెయిల్గా చెప్పినాడు. సో ఆయనది కూడా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. మ్యూజిక్ ఎంత మొన్న దీనికే ఏమంటారు, దీనికి ఈవెంట్కి సంబంధించి ఆయన ఒక రోజుల్లో పానం తిని పీక్ పడేసినాడట మన రాజమౌళి సార్. చెప్పారు బట్టేసుకొని ఒక రీల్ వచ్చి ఉంటుంది. అట్లా ఇంకా ఏ రేంజ్లో పెట్టుకుంటాడు, కానీ ఆయనది ఏం చేయి ఉండదు, కానీ ఈయన ఇచ్చేదే ఆయనకు ఉంటుంది. కానీ ఆయన కూడా డైరెక్షన్ చెప్తున్నాడు ఈయనకి, కానీ ఈయన ఇచ్చేది ఈయన ఇస్తుంటాడు, కానీ పీక్స్లు ఇస్తాడు మన ఎంఎం కీరవాణి కూడా. సో ఈయన పాత్ర కూడా ఎంతో ఉంది. ఇంకా మన బాలీవుడ్ ప్రియాంక గురించి ఆమె ఏం చెప్పేది లేదు, మనం చూడలేదు కదా ఇక్కడ ఇంతవరకు మన టాలీవుడ్లో ఎంట్రీ అయ్యలేదు కదా ఆమె. సో ఫస్ట్ టైము ఆమె ఎంట్రీతో మన బాలీవుడ్లో మొత్తం క్రేజ్ ఉంది కాబట్టి మన రాజమౌళి సార్ మాస్టర్ ప్లాన్ కాబట్టి ఎవరిని ఎట్లా దింపాలని దింపేసినాడు. ఇంకా మన సలార్లా తీసుకొచ్చి అక్కడ పెట్టేసినాడు విలన్గా. ఆయనని ఎట్లా చూపించినాడు అనేది నిన్న ఈవెంట్లో చెప్పేసినారు. మన ప్రియాంక చోప్రా స్పీచ్ అంటే అర్థమవుతుంది అనమాట. అసలు చూనీకే మటుకు కామ్గా సైలెంట్గా ఉంటాడు. ఆయన యాక్టింగ్ వచ్చేసరికి డిఫరెంట్ విశ్వరూపం చూసారు సినిమాలో. ఆయన డీటెయిల్గా చెప్పేసింది మన ప్రియాంక చోప్రా. సో ఆయన పాత్ర కూడా ఈరగా తీసినాడని ఫిక్స్గా. ఒకవేళ ఇప్పుడు ఎవడో పిల్లగాన్ని తీసుకొచ్చి కూడా రాజమౌళి పక్కన పెడితే వాడిని తీసుకొని పైన కూర్చోబెడతాడు. అట్లా డైరెక్షన్ ఉన్నప్పుడు ఎవరు తీసుకొచ్చినా కూడా ఈరగా తీయడమే ఉంటుంది సినిమా మటుకు. సో ఈ సినిమా వచ్చిన వరకు వెయిట్ చేయాలా. ఇప్పటికే మనకి దండిగా అప్లోడ్ ఇచ్చినాడు మన రాజమౌళి సార్. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇస్తాడో, ఇప్పటికే ఇన్నోటి ఇచ్చినాడంటే ఇంకా పెద్ద గ్యాప్ తీసుకుంటాడు మనకు తెలిసి. ఈ గ్యాప్లో ఇంకా ఆయన ఏమేమి చేస్తాడో ఏం కథనో కానీ కొన్ని సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఒక 1 year కానీ గ్యాప్ ఇస్తాడో తెలియదు. అట్లా మనం ఎదురు చూడాలి నెక్స్ట్ ఏం వస్తుంది దీని ద్వారానే. కానీ ఇప్పటి వరకు మనకి ఇది ఇచ్చినది చాలరా ఆయన అంటే గూస్ బంప్తో లేపు అవతల కూర్చోబెట్టి మన పైన కూర్చోబెట్టినాడు. దాన్ని దింపకుండా కొంచెం తొందరగా అప్డేట్లు ఇస్తే కొంచెం చిన్నవి జస్ట్ ఇట్లా లుక్లు 51 ఇస్తే మాకు కూడా కొంచెం బూస్ట్ ఉంటుంది. ఆ బూస్ట్ కూడా ఎందుకు నింపుతాడో మనకు అర్థమవుతుంది. సినిమా మొత్తం ఇప్పుడు 60 days కంప్లీట్కే ఇచ్చేసినాడు మనకి. ఆ బూస్ట్ అది ఏమంటారు పబ్లిసిటీ ఇవన్నీ చేసుకొని మనమా ఒక రేంజ్లో ఆయన సినిమా తీసడం ఇప్పుడు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాడో ఆ సినిమాని పబ్లిసిటీ ఎంత చేయాలి అన్న దాని మీద కూడా ఆయన. అందుకే ఆయన పెద్ద పెద్ద డైరెక్టర్లు అంటే ఇట్లే ఉంటారేమో అనిపిస్తుంది.
ఇంత పబ్లిసిటీ ఎవరు చేయరు. మన 'త్రిబుల్ ఆర్' కూడా చూసినారు. ఎన్ని ఇంటర్వ్యూలు నాయన మన ఎన్టీఆర్ అన్న చెప్తే ఆ సినిమా డేస్ కన్నా చేసే లొకేషన్ కన్నా ఈ ఇంటర్వ్యూకే మనమ దీనికి కూడా ఇంత ప్రాణం తింటాడు మన ఎస్ఎస్ జక్కన్న అని చెప్తాడు. అట్లా పబ్లిసిటీ మటుకు పీక్స్‌లో వేస్తాడు. ఈ టైటిల్‌కే ఇన్ని చేసినాడంటే ఇంక ఎన్ని చేస్తాడో ఆయన చూసుకోవాలి. సో మాకొచ్చేసి కొంచెం తొందరగా అప్డేట్లు ఇచ్చి 2007 అంటున్నారు. 2007 ఎండింగ్‌లో కాకుండా స్టార్టింగ్‌లో మనకు దింపి పడేస్తే బాగుంటుంది. ఇంతే ఇంక మనం కోరుకునేది ఇంక ఇదే ఆయన నుంచి. అంతే కదా సినిమా మటుకు దాని గురించి ఆలోచించొద్దు. ఈ నిబ్బడాయిలు ఆ చేతులు అవి ఇవి మన విలన్వి అక్కడ కాపీ కొట్టినాడు, ఇక్కడ కాపీ కొట్టినాడు, అవి ఏం ఏం పట్టించుకోవద్దండి. అసలు ఆయనకి మన ఇప్పుడు వీణాలకు ఫోటో ఇప్పుడు సెల్ ఇచ్చి ఆ ఫోటో తీయరంటే చక్కగా లేరు. ఆయన డైరెక్షన్ వీణాలు ట్రోల్ చేసినంత వేసినారు ఉన్నారు మన కాడ. సో సినిమా వచ్చినాక అందరికీ పెట్టేద్దాము. అంతే గైస్. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. పోతూ లైక్ కూడా వేసుకోండి. బాయ్.